మహేష్ బాబు మురుగదాస్ల సూపర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ అతి త్వరలో కంప్లీట్ కాబోతుంది. హై ఎండ్ గ్రాఫిక్స్ అవసరం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం కేటాయిస్తున్నారు. అయితే 90 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు తమిళ లాంగ్వేజెస్లో సైమల్టేనియస్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి టైటిల్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా స్టోరీలోని సెంట్రల్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తూ మురుగదాస్ టచ్ కనిపించేలా స్పైడర్ అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారని, లోగో డిజైన్ కూడా పూర్తయిందని ఆల్రెడీ న్యూస్ వచ్చాయి. అందుకే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న మహేష్ 23 ఫస్ట్ లుక్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున ఫస్ట్ లుక్ టీజర్ని టైటిల్తో సహా రివీల్ చేస్తారని, టీజర్ అవుట్పుట్ సైతం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్కి మంచి వర్తీ గిఫ్ట్గా ఉంటుందని అంటున్నారు. తమిళ యాక్టర్స్ ఎస్జే సూర్య, భరత్ విలన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ మార్వలస్గా ఉందని లొకేషన్ నుండి వచ్చిన స్టిల్స్ చెబుతున్నాయి. అలాగే టాప్ హీరోయిన్గా హిట్ గేర్లో ఉన్న రకుల్ మహేష్తో పండించిన రొమాన్స్ కూడా చాలా క్యూట్గా ఉందంటూ వస్తున్న వార్తలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతున్నట్టు నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. ఆ జాతర కాపాడాలి మూవీ ఆర్టిస్టేషన్ని. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా?